నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏసీఎల్ టేర్ మన మోకాలులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 లిగమెంట్స్లో ఒకటి ఏసీఎల్. సో ఇది టేర్ అవ్వడానికి రీజన్ ఏముంటుంది? ఒకవేళ అయితే సర్జరీ వరకు వెళ్లకుండా నాన్ సర్జికల్గా మనం ఏ రకంగా దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ విషయాల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఈపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ సుధీర్ ధరా గారు. హలో సార్. హాయ్ అండి. సార్, ఏసీఎల్ టేర్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చిన్నగా బ్రీఫ్ ఇవ్వండి. ఏసీఎల్ టేర్ అంటే ఏమిటి? సో ఆ లిగమెంట్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకు అసలు టేర్ అవుతుంది? ఇప్పుడు ఏసీఎల్ టేర్ అంటే ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మోకాల్లో చాలా ఇంపార్టెంట్ లిగమెంట్. అది ఒకవేళ ఇది లేదనుకోండి, నడక స్లిప్ అయిపోతుంటుంది. అంటే మనము కాలు తీసి కాలు వేస్తూ ఉంటాం కదా, కాలు తీసి కాలు వేయడానికి వేస్తున్నప్పుడు మోకాల్ని స్టేబుల్గా ఉండడానికి ఈ ఏసీఎల్ వన్ ఆఫ్ ద లిగమెంట్, చాలా లిగమెంట్స్ ఉంటాయి, ఈ ఏసీఎల్ వన్ ఆఫ్ ద లిగమెంట్ 2 బోన్స్ మధ్యలో ఉంటుంది అనమాట. ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. అట్లా పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని పీసీఎల్ ఉంటుంది, అది కొంచెం అంత ఇంపార్టెంట్ కాదు. ఏసీఎల్ చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి నడుస్తున్నప్పుడు స్టెబిలిటీని కాజ్ చేస్తుంది. అంటే దీనివల్ల మోకాలలో స్టెబిలిటీ వస్తుంది, అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఏసీఎల్ కొన్ని ఇంజురీస్లో అంటే దెబ్బ తగిలినప్పుడు కట్ అవుతుంది. అది కొద్దిగా కట్ అయితే పార్షల్ టేర్ అంటారు, లేదు కంప్లీట్ కట్ అయితే కంప్లీట్ టేర్ ఆఫ్ ఏసీఎల్ అంటారు. సో ఇది ఇప్పుడు దాని పని నడుస్తున్నప్పుడు మోకాలకి స్టెబిలిటీ ఇవ్వడం. కట్ అయితే ఏమవుతుంది? బ్యాలెన్స్, ఇన్స్టెబిలిటీ వస్తుంది. అంటే నడుస్తున్నప్పుడు కాలు ఇట్లా స్లిప్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు, ఎవరన్నా ఎత్తుకున్నప్పుడు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేసినప్పుడు, ఈ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి చూడండి, వెడ్డింగ్ షూట్స్లో బ్రైడ్ని ఎత్తుతుంటారు, వాళ్ళలో అవుతుంది. ఎందుకంటే టక్ అని ఎప్పుడు ఎత్తుండరు అమ్మాయిల్ని. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఎవరు అమ్మాయిని ఎత్తుండరు వాళ్ళు. చాలామందికి అయింది, నా దగ్గర పేషెంట్స్ ఉన్నారు. సడన్గా ఎత్తడము, ఆ ఫోటోగ్రాఫరు మళ్ళీ ఎస్ అయిపోయింది సార్ డన్ అన్నంత వరకు ఎత్తుకోవడము. అప్పుడు ఈ మోకాలు ఇట్లా ఆ వెయిట్ పడగానే స్లిప్ అయ్యి చాలా మందికి ఇంజురీస్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సడన్గా ల్యాండ్ అవ్వడము, బైక్లో పోతున్నప్పుడు టక్కని మోకాలు వచ్చేసేసి నేల మీద పడ్డము, నేల మీద పడినప్పుడు హై ఇంపాక్ట్. తర్వాత ఎక్కువ లిఫ్ట్. ఇప్పుడు జిమ్ అసలు ఎప్పుడు అలవాట్లేదు మనోడికి, 30 years అయింటే, అప్పుడప్పుడు పెళ్ళి అయింటుంది. పెళ్ళైన వైఫ్ ఏంది ఇంతలా ఉన్నావు, ఇంత పట్టుంది నీకు, జిమ్కి వెళ్ళి అని చెప్తాడు. వీడు సడన్గా ఇంకా అవమానం ఫాల్ అయ్యి జిమ్కి వెళ్తాడు. జిమ్కి వెళ్ళి సడన్గా జిమ్ ట్రైనర్ చెప్పినప్పుడు వెయిట్స్ ఎత్తి మోకాలు ఈ లెగ్తో కొట్టడంతో అప్పుడు ఇంజరీస్ అవుతాయి. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, జిమ్ ఇంజరీస్, ఇంకా ఈ రిక్రియేషనల్ యాక్టివిటీస్లో. ఇంకోటి బీచ్లో ఆడుతుంటారు, ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది కదా, వీకెండ్స్లో బీచెస్కి వెళ్ళడం. అప్పుడు కూడాను ఎప్పుడైనా లెగ్ సడన్గా పడి అటు ట్విస్ట్ అయిందనుకో, ఏసీఎల్ టేర్ అవుతుంది. సో ఏసీఎల్ టేర్ అయినప్పుడు ఇక్కడ నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఏసీఎల్ టేర్ అయింది, ఏసీఎల్ లోపల ఉన్న లిగమెంటు, ఈ లిగమెంటే టేర్ అయిందంటే బయట ఉన్న మజిల్స్, బయట ఉన్న చిన్న చిన్న లిగమెంట్స్ కూడా టేర్ అవుతాయి. ఏదన్నా జాయింట్ స్పేస్లో టేర్ అయినప్పుడు బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తే స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ రాగానే చూసి భయపడిపోతారు, అమ్మో నాకు మోకాలకి ఏదో అయిపోయిందని. వెంటనే ఎక్స్రే తర్వాత ఎంఆర్ఐ. ఎక్స్రేలో బోన్స్ తెలుస్తాయి, ఏసీఎల్, పీసీఎల్, కొలేటరల్ లిగమెంట్స్ తెలియవు. దాని తర్వాత ఎంఆర్ఐలో ఏముంటుంది? బ్లడ్ ఉంటుంది నీ జాయింట్లో, ఎందుకంటే స్వెల్లింగ్ ఉంది, ఆబ్వియస్గా ఉంటుంది. ఎక్కడ దెబ్బ తగిలినా క్లాట్ అవుతుంది కదా. ఇక్కడ దెబ్బ తగిలిన నల్లగా కొన్ని రోజులు ఉంటుంది చూడండి. సో క్లాట్ ఉంటుంది, ఆ క్లాట్ బ్లడ్ అక్యుములేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్లడ్ అక్యుములేషన్తో పాటు మీకు ఈరోజు జరిగిన దెబ్బ 2-3 రోజుల తర్వాత ఎంఆర్ఐకి వెళ్ళారు, మజిల్స్ కట్ అయి ఉంటాయి, కొన్ని లిగమెంట్స్ కొన్ని కట్ అయి ఉంటాయి, కొన్ని మెనిస్కస్ అంటే అదొకటి కట్ అయి ఉంటుంది. ఇవి చూడగానే అంటే లేట్ చేస్తున్న ప్రాసెస్లో ఇవన్నీ లేట్ కాదు. జనరల్గా పడగానే కాలు వాసిపోతే వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటాము, పొద్దున్నకి తగ్గిపోద్ది అని కూడా తగ్గదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఎక్స్రే, బోన్ ఫ్రాక్చర్ అయిందని. బోన్ ఫ్రాక్చర్ లేదు, నొప్పి అలాగే ఉంది. ఆ బోన్ ఫ్రాక్చర్ లేదు ఉంది కాబట్టి డాక్టర్ గారు మీకు ఎంఆర్ఐ రాస్తారు. ఎంఆర్ఐ రాసిన ఎంఆర్ఐకి వెళ్తే ఎంఆర్ఐలో ఫైండింగ్స్ 3వ రోజు నేను చెప్పేది, 2వ రోజు అయినా కూడా బ్లడ్ ఉంటుంది, కొన్ని మజిల్స్ కట్ అయి ఉంటాయి, కొన్ని లిగమెంట్స్ కట్ అయి ఉంటాయి, మెనిస్కస్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అది కట్ అయి ఉంటుంది. ఇవన్నీ కామన్గా అప్పుడు దెబ్బ తగిలినప్పుడు చూసే ఫైండింగ్స్.
ఇప్పుడు ఏమవుద్ది, అమ్మో ఇన్ని ఈ లిగమెంట్ కట్ అయింది, ఆ లిగమెంట్ కట్ అయింది, ఈ కట్ అయింది, ఇది అని చెప్పేసి వెంటనే భయము. ఆ భయంతో ఆ డాక్టర్ గారు చెప్పిన ఏ ట్రీట్మెంట్ అయితే ఉందో అది ఫాలో అవ్వడం. దీంట్లో ఈ 3 రోజుల తర్వాత ఒకవేళ పొరపాటున కానీ ఏసీఎల్ కట్ అయింది అనుకోండి, వెంటనే సర్జరీ చెప్తారు. బుక్స్ ఏం చెప్తాయంటే, ఆర్థోపెడిక్ బుక్స్, ఇమీడియట్గా మీకు ఎప్పుడైతే దెబ్బ తగిలిన 2-3 రోజులకి ఏసీఎల్ టేర్ కానీ మెనిస్కస్ టేర్ కానీ ఉంటే భయపడకండి, ఏ ట్రీట్మెంట్కి వెళ్ళొద్దు, దానికి రెస్ట్ ఇవ్వండి. 6 వారాల్లో దాని అంతటా అది హీల్ అయిపోతుంది. 6 వారాల తర్వాత ఇన్ కేస్ మీకు రికవరీ అంతా అయింది, బ్లడ్ ఎట్లాగో స్లోగా ఆటోమేటికల్గా అబ్జర్వ్ అయిపోతుంది. ఏదో చిన్న కట్టు కడతారు, రెస్ట్లో ఉంటారు, ఎందుకంటే దెబ్బ తగిలింది కదా. మజిల్స్ ఏవైతే మనం ఇంతకుముందు చూసామో ఎంఆర్ఐలో అన్నీ హీల్ అవుతూ ఉంటాయి. లిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హీల్ అవుతాయి. ఎందుకు 6 వారాల వరకు ఏం చేయొద్దన్నారు? ఆటోమేటిక్గా అవి హీల్ అవుతాయి, వెయిట్ చేయండి. బ్లడ్ వెళ్ళిపోతుంది, నెమ్మదిగా అబ్జర్వ్ అయిపోతుంది. ప్లస్ ఆల్సో మజిల్స్ ఏవైతే ఉన్నాయో రికవర్ అవుతాయి, లిగమెంట్స్ కూడా. అటువంటి లిగమెంట్స్లో ఏసీఎల్ కూడా రికవర్ అవుతుంది. అంటే ఆ 6 వీక్స్ కూడా మీరు దానికి కదపకుండా చేయకుండా రెస్ట్లో ఉండాలి. రెస్ట్లో ఉండి ఏదన్నా ఇమ్మొబిలైజర్ పెట్టుకోవాలి, ఎందుకంటే దెబ్బ తగిలింది కదా. ఫ్రాక్చర్ కాకుండా, ఫ్రాక్చర్ అయితే ఇమీడియట్ సర్జరీకి వెళ్ళి ఫ్రాక్చర్ అతికించుకోవాలి. సో ఈ 6 వారాలు అయిన తర్వాత బాగానే ఉంది సార్, 6 వారాలు మీరు చెప్పినట్టు రెస్ట్ తీసుకున్నాను, నెమ్మదిగా అప్పుడు కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ అయ్యాక నెమ్మదిగా నడిపిస్తారు, చిన్న చిన్న ఫిజియో, పెయిన్ తగ్గుతుంది. పెయిన్ తగ్గడానికి 6 వారాలు కొన్ని ట్యాబ్లెట్స్ అవి వాడతారు కదా. ఇప్పుడు 6 వారాల తర్వాత నడుస్తున్నప్పుడు ఇన్స్టెబిలిటీ ఉంటే అప్పుడు ఏసీఎల్ సర్జరీకి వెళ్ళాలి. ఎందుకు? 6 వారాల కంటే ముందు వెళ్ళామనుకో, అది కట్ అయిన దానికి సర్జరీ చేసినా కూడా అది ఆటోమేటిక్గా హీల్ అయ్యిండేదేమో. దాన్ని ఎందుకు మళ్ళీ ఏదో ఒక కట్ చేసి లోపలికి వెళ్ళి చేయాల్సిందే కదా ఆపరేషన్. 6 వారాల తర్వాత మీకు నడకలో ఇబ్బంది లేదు, కొద్దిగా నొప్పి ఉంది కానీ ఇన్స్టెబిలిటీ లేదు అంటే ఏ విధమైన సర్జరీ అవసరం లేదు. దేనికి? ఏసీఎల్కి ప్లస్ మెనిస్కస్కి. 6 వారాల తర్వాత ఇన్ కేస్ ఏసీఎల్ వల్ల మీకు ఇన్స్టెబిలిటీ ఉంటే, అంటే నడుస్తున్నప్పుడు కాలు ఇట్లా స్లిప్ అయిపోతుంది, 4-5 అడుగులు వేయగానే కాలు స్లిప్ అయిపోతే ఇట్లా పట్టుకొని, అప్పుడు తప్పకుండా ఏసీఎల్ సర్జరీకి వెళ్ళాలి. ఆర్ వేరే మెథడ్స్ ఉన్నాయి, దాని ద్వారా కూడా ఏసీఎల్ని హీల్ చేసుకోవచ్చు. అది ఇన్స్టెబిలిటీ ఉంటే ఏసీఎల్. అంటే నాన్ సర్జికల్గా దీన్ని ట్రీట్ చేసుకునే ఆప్షన్ అదే చెప్తున్నా నేను. ఎప్పుడు సర్జరీకి వెళ్ళకూడదు చెప్తున్నాను, ఇప్పుడు సర్జరీకి వెళ్ళాలి. ఇప్పుడు ఏసీఎల్ అన్నది 6 వారాల తర్వాత ఏ ట్రీట్మెంట్ లేకుండా వెయిట్ చేయాలి కదా. దాని తర్వాత ఏసీఎల్ని కూడాను మనము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీతో హీల్ చేయొచ్చు. ఇది కూడా 6 వీక్స్ తర్వాత. 6 వీక్స్ తర్వాతే, ముందొద్దు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా హీల్ అవుతున్నప్పుడు దాన్ని ఎందుకు గెలగడం? అనవసరంగా ఇంజెక్షన్స్, అనవసరంగా సర్జరీస్. తర్వాత ఇన్స్టెబిలిటీ ఉంటే తప్పకుండా చేసుకోవాలి. అదిగా మెనిస్కస్ అని ఒకటి ఉంటుంది, అది 2 ఎముకల మధ్యలో ఒక కుషన్లా ఉంటుంది, అది కూడా కట్ అవుతుంది. దానికి కూడా 6 వారాల తర్వాత ఇన్ కేస్ అప్పటికి మోకాలు నడుస్తున్నప్పుడు లాక్ అయితే, ఏసీఎల్ ఇన్స్టెబిలిటీ, మోకాలు నడుస్తున్నప్పుడు లాక్ అయింది అనుకో, కాలు మనం ఇట్లా ఉంచి ఇట్లా వేస్తుంటాం కదా, ఇట్లా ఉంచి ఇట్లా వేసి వంచగానే ఇది పట్టేసుకుంటుంది, దాన్ని లాకింగ్ అంటాం. అంటే ఆ మెనిస్కస్ ఏదైతే కట్ అయిన పార్ట్ ఉందో అది ఇట్లా కాలు మడిచినప్పుడు జాయింట్లోకి వెళ్తుంది. జాయింట్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా స్ట్రైట్ కాదు కాలు, అప్పుడు మళ్ళీ ఇట్లా ఇదిలిచ్చుకొని వెళ్తారు. మెనిస్కస్లో లాకింగ్ ఉంటే సర్జరీ, ఏసీఎల్లో ఇన్స్టెబిలిటీ ఉంటే సర్జరీ. ఈ రెండింటిని కూడాను ఒకవేళ సర్జరీ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సర్జరీకి వెళ్ళే ముందు ప్లాస్మా థెరపీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఆర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా లిగమెంట్ మీద వదలాలి, కరెక్ట్గా మెనిస్కస్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ వదిలి తర్వాత ప్రాపర్గా ఫాలో అప్ చేసుకోవాలి. చేసుకుంటే దీంతో కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇన్ కేస్ కానప్పుడు సర్జరీకి వెళ్ళచ్చు. దాంట్లో కూడా 1-2 సిట్టింగ్స్ అని ఏమైనా ఉంటుందో ఒక్కసారి చేయించుకుంటే దానికి డిపెండ్స్ ఆన్ ఇంజరీ, ఎంత ఇంజరీ అయింది అని చూసుకొని దాన్ని మళ్ళీ మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని ఎంత ఇంజరీ అయింది, ఎంత దానివల్ల సిమ్టమ్ ఉంది చూసుకొని తప్పకుండా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా హెల్ప్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏసీఎల్ టైర్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, సో మన నాన్ సర్జికల్గా మన పిఆర్పి ఏ రకంగా హెల్ప్ అవుతుందని విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.